నేను మీ కౌండిన్య. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుక రాజకీయ సందేశం ఉందా? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంబంధాలపై వైసీపీ మార్క్ విమర్శల విశ్లేషణ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ అమీర్పేట్లో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు కారణమైంది. ఈ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్నాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యల ప్రకారం చంద్రబాబు నాయుడు ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటాడు, మరొక వైపు కాంగ్రెస్తో కూడా హాట్లైన్ సంబంధాలు కొనసాగిస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించడం దీనికి అతిపెద్ద ఉదాహరణగా ఆయన చూపించారు. తెలంగాణలో కాంగ్రెస్కు తెలుగుదేశం పార్టీ బి టీంలో పనిచేస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ పరిణామాన్ని బీజేపీ కూడా సునిశ్చితంగా గమనిస్తుందంటూ ఆయన చెప్పారు. అయితే ఈ విమర్శలకు మరొక కోణం కూడా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గురించి లేదా చంద్రబాబు నాయుడు గురించి సాధారణంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ చంద్రబాబు ఎన్టీఆర్పై విమర్శలు చేయడం ఒక రాజకీయ అవసరంలాగా మారిపోయింది. బీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాకుండా ఆ పార్టీకి అనుబంధంగా ఉండే మేధావులు, జర్నలిస్టులు, టీవీ ఛానళ్ళు ఇవన్నీ కూడా చాలా తరచుగా టీడీపీపై విమర్శలు చేస్తూ ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఆయన టీడీపీ శ్రేణులను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించడం, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుండడం మనం తరచుగా చూస్తున్నాం. అలాగే అమీర్పేటలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఆవిష్కరించడం కూడా అలాంటి చర్యగానే అందరూ భావిస్తున్నారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రం కాదు, ఎన్టీఆర్ చేసిన సేవలను అధికారికంగా గుర్తించినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ అనుబంధ వర్గాల్లో ఎన్టీఆర్, టీడీపీ, చంద్రబాబు పేర్లను ప్రస్తావించడానికి కూడా అందరూ తటపటాయిస్తుంటారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తిస్తే దానికి రాజకీయ లాభం టీడీపీకి వెళ్తుందని వాళ్ళ భావనలో కూడా ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కూడా కలిగిస్తుందని వాళ్ళు చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఒక అతిపెద్ద రాజకీయ సందేశాన్ని సెటిలర్స్ మనసులోకి చొప్పించడంగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజకీయ శైలిని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఇతర నాయకుల్లాగా జాగ్రత్తగా మాటలు ఎంచుకునే వ్యక్తి కాదు. తాను నమ్మిన విషయాన్ని బహిరంగంగా బలంగా చెప్పేందుకు ఆయన ఎప్పుడు వెనకాడ్డం. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, పరిపాలనా వ్యవహారాలు సంస్కరణలు కానివ్వండి, గుర్తించడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటాడు. అంతే తప్ప ఇందులో ఏదో పెద్ద తప్పుందని రేవంత్ రెడ్డి ఎప్పుడూ భావించడు. ఆయన ప్రసంగాల్లో కూడా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ఇందిరాగాంధీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పోలికలు పెట్టి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే రాజకీయాల్లో పూర్తి స్వార్థరహిత రాజకీయాలు, స్వార్థరహిత నిర్ణయాలు అనేవి మనం ఎప్పుడూ చూడం. రేవంత్ రెడ్డి కూడా రాజకీయ లెక్కలేమీ లేకుండా ఈ కార్యక్రమం చేశారు అని అనుకోవడం కూడా పొరపాటే. గత కొన్నేళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి మరియు ఖమ్మం లాంటి జిల్లాల్లో చాలామంది ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఓట్లు కూడా చాలా సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పట్ల కొంత అననుకూల వాతావరణం అప్పట్లో ఉండేది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడో అప్పటి నుంచి కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో కాంగ్రెస్కు దూరంగా ఉన్న వర్గాలు కూడా ఇటీవల కొంత మద్దతు ఇస్తున్నట్టుగా మనందరికీ కనిపిస్తుంది. అదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ విషయాన్ని తీసుకుంటే మనకి పిక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా
రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే కనుక హైదరాబాద్లో ఆంధ్ర మూలాలున్న ఓటర్ల మద్దతు కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ద్వారా ఆ సెటిలర్స్ వర్గానికి ఒక సానుకూలమైనటువంటి సంకేతాన్ని పంపేటువంటి రాజకీయ ఆలోచనతో రేవంత్ రెడ్డి ఈ పని చేశాడు అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ చర్యను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి అని తేల్చడం సరైన విశ్లేషణ కాదు అని మరొక వాదన చెప్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా నష్టపోయిన అనుభవం ఉంది కాబట్టి ఆయన బీజేపీతో కలిసి ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితిలో రహస్యంగా కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం కానీ, పరిస్థితి కానీ, గతి కానీ చంద్రబాబు నాయుడికి ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించదు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా వ్యక్తిగత, చారిత్రక సంబంధాల కొనసాగింపుగా మాత్రమే చూడాలని కొందరు చెప్తుండే, రాజకీయ ప్రయోజనాల పరంగా ఇద్దరికీ ప్రత్యేకంగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదని మరికొందరు చెప్తున్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం అదేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి ఒక సందేశం పంపాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి దగ్గరవుతున్నాడు కాబట్టి అతని పూర్తిగా నమ్మవద్దు అని ఒక రకమైన నెరేటివ్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో ఇప్పుడు వైసీపీ నాయకత్వం అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని మనమందరం భావించవచ్చు. అదే సమయంలో బీజేపీకి నిజమైన లాంగ్ టర్మ్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటి మరొక రకమైన ఇంట్రిమ్ సందేశాన్ని పరోక్షంగా వైసీపీ పార్టీ అంబటి రాంబాబు ఇవ్వాలి అని అనుకున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తే అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఒక రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశమే. దానిలో రేవంత్ రెడ్డి పొలిటికల్ పర్ముటేషన్, కాంబినేషన్స్ ఉండొచ్చు, క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. కానీ అదే సమయంలో దాన్ని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రహస్య సంబంధాలుగా చిత్రీకరించడం ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్గా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ వాస్తవాలను, పరిస్థితులను, స్థితిగతులను ఒకసారి బేరీజు వేసుకుంటే ఈ అంశం ఎక్కువగా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేసింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఆధారంగానే చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తద్వారా సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో కమ్మ, కాపు సామాజిక వర్గానికి రాజకీయ సందేశాలు, ఓటర్లకు ఒక రకమైన బలమైన సంకేతాలు పంపే ఉద్దేశంతో తీసుకున్నటువంటి చర్యగా రాజకీయ వ్యూహంలో భాగంగానే మాత్రమే మనందరం చూడాల్సి ఉంటుంది. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుక రాజకీయ సందేశాన్ని రేవంత్ రెడ్డి పంపదలుచుకున్నాడా? సెటిలర్లు ఓట్లే టార్గెట్గా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని రూపొందించాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోలతో మేము